భారీ వర్షాల కారణంగా కృష్ణా జిల్లా చోడవరం ప్రాంతంలో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈరోజు ఉదయం కృష్ణా జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల కురిసిన వర్షం కారణంగా పంట అంతా కూడా చేతికొచ్చిన పంట పోయింది. ఆరుగాలం పండించిన పంట సకాలంలో మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో అనేక ప్రాంతాల్లో తడిసిపోయిన పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్ల తడిసిపోయిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మొక్కజొన్న కూడా చేతికొచ్చే సమయంలో వాళ్ళంతా కూడా ఉండడంతో కళ్ళల్లోనే మొక్కజొన్న కూడా తడిసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అరటి తోటలు కూడా అనేక చోట్ల దెబ్బతిన్నాయి. దీంతో రైతులకి తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం అనుకోకుండా పెద్ద ఈదురుగాలులతో కూడిన వర్షం భారీగా కురవడంతో దీంతో అనేక చోట్ల ఒడ్లు కూడా తడిసిపోయి, అదేవిధంగా మొక్కజొన్న కూడా తడిసి, అదేవిధంగా గాలి కూడా పెద్ద ఎత్తున రావడంతో అనేక చోట్ల చెట్లు వృక్షాలు అదేవిధంగా అరటి ఇలాంటివి కూడా నేల పరిస్థితి మనం చూడొచ్చు. అదే ప్రస్తుతం మనం ఆ దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. మొక్కజొన్న రైతులు కళ్ళాల్లో పెట్టిన పరిస్థితి అవన్నీ కూడా వర్షం ఉదయం రావడంతో తడిసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అరటి చెట్లు కూడా అనేక చోట్ల నేల కొరిగిన పరిస్థితి ఏర్పడింది. కొద్దిమంది రైతులు కూడా ఉన్నారు ఈ అంశం మీద మాట్లాడడానికి. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీ పంట పరిస్థితి ఏంటి? పంట బాగా పండింది కానండి. అధికారులు ఎంఆర్ఓ గారి ద్వారా ఏవో శైలజ గారు అని ఉన్నారండి పెళ్ళూరు మండలంకి. వాళ్ళిద్దరికి 5 రోజుల నుంచి చూతూనే ఉన్నామండి. వాళ్ళు మిల్లులకు ఫోన్లు చేసి చూతూనే ఉన్నారు. ఫోన్లు చేయగానే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు సంచులు ఇప్పించమని. మిల్లు వాళ్ళేమో సంచులు ఇవ్వట్లేదండి. ఇప్పటికి ఒక 5,000 సంచి కోసం 1వ తారీఖు నుంచి ఈ తారీఖు వరకు చూడవడానికి రాలేదండి. 5,000 సంచి అడిగితే ఎంఆర్ఓ గారు మన 2వ తారీఖు నాడు మోడీ గారి మీటింగ్లో ఉండి కూడా ఫోన్లో రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయినా ఆయన ఎమ్మటే మిల్లుకు ఫోన్ చేసి చెప్పడం, మిల్లుకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు అసలు అధికారులను కూడా లెక్క చేయట్లా. అదే 1,400 రూపాయలకి 1,450 రూపాయలకి అయితే కనుక ఎమ్మటే కొంటున్నారు. సంచులు వస్తున్నాయి, లారీలు వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ రేట్ అనే బయటకు మరి వాళ్ళకేం దండకు వస్తుందో ఏంటో మాకేం అర్థం కావట్లేదు. ఆ గవర్నమెంట్ రేట్ మూలాన మాకు ఇట్లా డిలే చేస్తున్నారు వాళ్ళు మిల్లరు. అది ఒకటి ఆ ఒక్క బాలాజీ మిల్కే ఇచ్చారండి దాళ కొట్టుకుంటాం. ఆ బాలాజీ మిల్కి ఇస్తాం వలన ఇక వాళ్ళు చెప్పిందే వాళ్ళు చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. అరటి తోట కూడా దెబ్బతింది. మొత్తం పడిపోయిందండి. జల పట్టుకొచ్చింది, జల 300 అండి. మొత్తం పడిపోయింది. ఒక్క చెట్టు కూడా లేదండి ఎకరం వరి తోట. అదేవిధంగా ఇప్పుడు ధాన్యం కొనుగోలు సంబంధించి సకాలంలో జరగడం లేదా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మొక్కజొన్న పరిస్థితి ఇంతకుముందు మొక్కజొన్న కూడా అదే పొజిషన్ అండి. వాటి అంటే లేటు ఆరబోసినవి ఎక్కడికక్కడ మిల్లర్లు దొరక్క టయానికి ఇక సకాలంలో ఊహించిన టైంలో వచ్చింది వాన. నేలపాలు అయిపోయినాయి. సడన్గా పోగేసుకునే ఛాన్స్ కానీ అవకాశం కానీ ఇవ్వలేదు వర్షం. ఇప్పుడు అయ్యేమో మచ్చొచ్చి ఏదన్నా తేడా జరుగుతాయి. మొక్కజొన్న దానికి రకరకాల పేర్లు పెడతారు రేపు వ్యాపారులు. తడవకూడదు వాస్తవం అయితే మొక్కజొన్న. మరి సకాలంలో వచ్చింది ఎవరు కలగానే తడిసిపోయినాయి. చెప్పండి సార్, మాకు ఇంతకుముందు చంద్రబాబు గారు 2014లో ఉండగా ధాన్యం డ్వాక్రా వాళ్ళ చేత కొని ఇచ్చారండి. అప్పుడు అసలు ఏ ఇబ్బంది పడలేదండి, ఏ రైతు ఇబ్బంది పడలా. ఈ రైతు భరోసా అని రైతు సేవా కేంద్రం పెట్టారు కదా, దాంట్లో వాళ్ళకి ఉద్యోగస్తులు, మళ్ళీ దానికి శాలరీ అద్దె ఆ బిల్డింగ్కి ప్లస్ ఈ శాంపిల్ తెస్తానికి ఒక 4 ఉంటారు. ఆ 4 కూడా అసలు ఏం చేస్తున్నారు ఏంటో వాళ్ళ మూలాన్ని మాకేం ఇంత కూడా ఉపయోగపడతలేదండి. వాళ్ళు మాకు ఇంత కూడా ఉపయోగం అనేది లేకుండా పోతుంది. వాళ్ళతో రైతు సేవా కేంద్రంలో ఈ ప్రైవేట్ వాళ్ళని పెడుతున్నారు. అందుట్లో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వచ్చి మాయిచూరు తెత్తానికి కూడా రమ్మన్నా కూడా వాళ్ళకి బాగా రెక్లెస్గా సమాధానం చెబుతున్నారు రైతులకి. ఆ విధంగా ఉంది. ఇది కూడా రైతు సేవా కేంద్రం తీసేసి అంతకుముందు డ్వాక్రా వాళ్ళకి చెప్పినట్టుగా చెబితే మాకు రైతులకు కూడా చాలా ఇబ్బంది లేకుండా బాగుంటుందని చూస్తున్నాం. చెప్పండి, మీది కూడా పంట నీట మునిగిన పరిస్థితి ఏంటి? నీట మునిగింది. 15 రోజుల నుంచి సంచుల కోసం కాటావాళ్ళ కోసం తిరుగుతూనే ఉన్నాం. మిల్ కాడికి వెళ్తేనే వాళ్ళు సంచులు ఇవ్వరు. అది మా పరిస్థితి. నీళ్ళలో ఉండయి ఒడ్లు. మీరు ఇక్కడ ఎంత ఖర్చు అయింది ఏంటండి? ఎంత ఖర్చు కాక ఎకరానికి 40,000 దాకా ఖర్చు అయింది. 35,000 దాటింది. పట్టాలు కూడా లేవండి. కప్పుకోవడానికి పట్టాలు లేవు. సబ్సిడీ మీద అడిగితేనేమో ఇవ్వట్లేదు అంటున్నారు.
ఇది రైతులు చెబుతుంది అయితే ఈ అనుకోకుండా ఊహించకుండా వచ్చిన వర్షం కారణంగా తమ పంటంతా కూడా చేతికొచ్చిన పంట పోయిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రైతు భరోసా కేంద్రాల్లో కూడా సకాలంలో అధికారులు కూడా స్పందించడం లేదు, వాళ్ళ నుంచి వచ్చే స్పందన కూడా సరిగ్గా ఉండడం లేదని చెప్పేసి రైతులందరూ చెబుతున్నారు. ఏదైతే ఈ భవిష్యత్తులో కూడా ఇలాంటిది రిపీట్ అవ్వకుండా సకాలంలో ధాన్యం కొనుగోలుకి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కనకారావు, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా నుంచి. ఓవర్ టు స్టూడియో.